లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కామెంట్స్ కాక రేపుతున్నాయి. అయితే ట్యాంపరింగ్ కు అవకాశమే లేదంటున్నారు కూటమి నేతలు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీలు, 4 లోకసభ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలపై వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు షాక్ గురయ్యారు. ఏదో జరిగిందని అనొచ్చని, కానీ అందుకు తగ్గ ఆధారం లేవని జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అర్థం వచ్చేలా జగన్ మాట్లాడడం, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే బాటలో పయనిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి అభిప్రాయం వారు వ్యక్తపరుస్తూ రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు స్పందించారు. చంద్రబాబు ఈవీఎంలో ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూత్లోనే ట్యాంపరింగ్ చేశారని మండిపడ్డారు. త్వరలో కోర్టు కూడా వెళ్తామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. వైసీపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణ తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్. ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక ఈవీఎంలను అనుమానిస్తే ప్రజలను అవమానించినట్టే అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సెటైర్లు వేశారు. వైసీపీ నేతలది గెలిస్తే ఓ మాట, ఓడితే ఒక మాట అన్నట్టుగా ఉందన్నారు. గతంలో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. మొత్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల హాట్ టాపిక్ గా మారుతుంది. వైసీపీ నేతల ఆరోపణలు బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు రేకెత్తుతూనే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.